వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఆందోళన చెందవద్దని తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. తంగళ్లపల్లి మండలంలోని అంకుశాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. సిరిసిల్ల మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ ఆకస్మిక మరణం. కుటుంబీకులకు పరామర్శించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాలివాన బీభత్సం, పలు చోట్ల విరిగిన చెట్లు, ఒరిగిన విద్యుత్ పోల్స్. తెల్లవార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు. మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇప్పటి వరకు సేకరించిన ధాన్యం తూకం వేసి తరలించడానికి సిద్ధంగా ఉన్న బస్తాల వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకులను అడిగి ఆరా తీశారు. ఈసారి వరి దిగుబడి కొనుగోలు కేంద్రాలకు రాక పెరిగిందని, జిల్లాలో నిన్నటి వరకు 2,33,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఇప్పటిదాకా 80% కొనుగోలు చేశామని తెలిపారు. డిఆర్డీఓ, సహకార శాఖ, మెప్మా, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో కొనుగోలు తుది దశకు చేరుకున్నాయని వెల్లడించారు. కొనుగోలు కేంద్రాలు, ధాన్యం గోదాముల్లో ధాన్యం అన్లోడింగ్ వేగంగా పూర్తి చేసేలా మండలాలకు ప్రత్యేక అధికారులు, అన్లోడింగ్ వద్ద అధికారులను నియమించి పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. కొనుగోలు ప్రక్రియపై ప్రతిరోజు ఉదయం అన్ని శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తూ కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి మండలాల్లో కొంత వర్షం కురిసిందని, దీంతో తాను తంగళ్లపల్లి మండలం అంకుశాపూర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించానని పేర్కొన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని పౌర సరఫరాల శాఖ అధికారిని ఆదేశించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అపరల్ పార్క్ గోదాములకు తరలించి అక్కడ అన్లోడింగ్ చేయిస్తున్నామని, హమాలీలకు నీరు, ఆహారం, అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. వర్షం కారణంగా తడిసిన ధాన్యం సేకరణ విషయంలో ఇబ్బందులు లేవని, రైతులు ఈ విషయంలో ఆందోళన చెందవద్దని కలెక్టర్ సూచించారు. తూకం వేసి ఉన్న ధాన్యం బస్తాలను తరలించడానికి వాహనాలను సమకూర్చాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సజావుగా సాగుతుందని, సాధ్యమైనంత త్వరగా కొనుగోళ్లు పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది. దాదాపు 80%, దీంతో పాటు 2,33,000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్, అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. మనకి ఇంకా లాస్ట్ 20% ప్రొక్యూర్మెంట్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దీని కొరకు మా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మరియు ఐకేపీ మరియు కోఆపరేటివ్ మరియు ట్రాన్స్పోర్ట్ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు. రోజుకి ఎర్లీ మార్నింగ్ టీసీ పెట్టి, ప్రతి ఒక్క మండల్లో స్పెషల్ ఆఫీసర్ పెట్టి, ప్రతి ఒక్క మిల్లు మా తహసీల్దార్ కానీ డీటీకి పెట్టి అన్లోడింగ్ అన్ని చేస్తున్నాము. మన జిల్లాలో కూడా నిన్న అంత పెద్ద వర్ష పడలేదు, కానీ సిరిసిల్ల మరియు తంగళ్లపల్లి మండలాలు కొంతవరకు వర్ష పడింది. దీంతో పాటు ఇవాళ ఈ అంకుశాపూర్ గ్రామంలో కొంతవరకు ధాన్యం వెట్ అయింది. అది కొరకు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా డీసీఎస్ఓ గారికి దీనికి బాయిల్ మిల్లో షిఫ్ట్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు
అందరి సహకారంతో తొందరగా చిన్న చిన్న ఏమైనా ఇష్యూస్ వస్తున్నాయి దీనికి కూడా అడ్రస్ చేసి మన రైతులకి ఏమైనా నష్టం కాకుండా ఈ ప్రొక్యూర్మెంట్ స్మూత్గా సక్సెస్ఫుల్గా జరగాలి. అది కొరకు ప్రయత్నం చేస్తున్నాము. మనకి అడిషనల్ ప్యాడీకి మనము అపెరల్ పార్క్లో గోడౌన్లో కూడా పంపిస్తున్నాము. అక్కడ పని చేస్తున్న హమ్మాలి కొరకు లేబర్ల కొరకు రౌండ్ ద క్లాక్ ఫుడ్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కొరకు ఏర్పాట్లు చేశాము. అది కూడా అరేంజ్మెంట్స్ ఇన్ ప్లేస్ ఉన్నాయి. సో ఓవరాల్ మనకి ఇంకా ఒక వారం 10 రోజులు మనం ఈ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయగలుగుతాం. అది కొరకు ప్రయత్నిస్తున్నాం. సిరిసిల్ల మున్సిపల్ 27వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ కాసర్ల పద్మ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందగా ఆమె పార్థివ దేహానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూలమాలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మున్సిపల్ కౌన్సిలర్ కాసర్ల పద్మ మృతి వార్త తెలుసుకున్న కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హుటాహుటిన హైదరాబాద్ నుంచి సిరిసిల్లకు చేరుకుని ఆమె స్వగృహం వద్ద పార్టీ జెండాను కప్పి నివాళులు అర్పించారు. ఆమె కుటుంబానికి టీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీని ఇచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. గాలివానకు పలు చోట్ల చెట్లు విరిగిపోయి విద్యుత్ తీగలపై పడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అప్రమత్తమైన సిబ్బంది సంఘటనా స్థలాలకు చేరుకుని విరిగిన చెట్లను తొలగించారు. సిరిసిల్ల పట్టణంలోని అనంతనగర్ అమృత్ హాస్పిటల్ ప్రాంతంలో వీచిన భారీ గాలి దుమారానికి ఒక భారీ వృక్షం వేర్లతో సహా పెకిలించుకుని విద్యుత్ తీగలపై పడింది. ఈ ప్రమాద తీవ్రతకు విద్యుత్ స్తంభం విరిగిపోయి దానిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ కూడా నేలకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతంలోనే ఆగి ఉన్న ఒక కారుపై విద్యుత్ తీగలు పడడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అదృష్టవశాత్తు కారులో ఉన్న వ్యక్తి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. భారీ వృక్షం కూలిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలకు కూడా స్వల్ప అంతరాయం కలిగింది. అప్రమత్తమైన సిరిసిల్ల పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యుత్ లైన్లు తెగిపడడం వల్ల ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని, కారులో ఉండడంతో వ్యక్తికి రక్షణ లభించిందని అధికారులు వెల్లడించారు. ట్రాన్స్ఫార్మర్ కూలిపోవడంతో ఆ ప్రాంతమంతా విద్యుత్ వ్యవస్థ ధ్వంసమైంది. కొన్ని చోట్ల తెల్లవార్ల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వయోవృద్ధుల సంరక్షణ, ఆత్మగౌరవంతో జీవించాలని సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రణామం డే కేర్ సెంటర్ సిరిసిల్లలోని సుభాష్ నగర్ మహిళా సంక్షేమ వారోత్సవంలో నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం ఆదేశం మేరకుగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిడిపిఓ ఉమారాణి, అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీ దివ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా సఖీ కోఆర్డినేటర్ మమతలు పాల్గొని మాట్లాడారు. మహిళా సదస్సులో దాదాపు 70 మంది మహిళలు పాల్గొనగా సిడిపిడి ఉమారాణి వయోవృద్ధుల మహిళలకు రక్షణ, సంరక్షణ,
గురించి వివరించారు. ఇంటి మహిళల సంక్షేమ వారోత్సవాల్లో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు చేపూరి బుజ్జయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు జనపాల శంకరయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షులు ఏనుగుల ఎల్లయ్య, రాజన్న సిరిసిల్ల జిల్లా కోశాధికారి దొంతా దేవదాసు, సహాయ కార్యదర్శి విరుకృతి ముత్తయ్య గౌడ్, కార్యనిర్వహణ కార్యదర్శి గుడ్ల శ్రీధర్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఎన్నో కార్యక్రమం చేస్తున్నారు. తెలిసే విషయమే. కానీ ఏ కార్యక్రమైనా రాత్రి రోజు కష్టపడుకుంటూ మన రేవంత్ రెడ్డి గారు మన గురించి కార్యక్రమం చేపడుతున్నారు. ఈరోజు భాగంగా మనకు వయోవృద్ధ రక్షణ సంరక్షణ ఆత్మగౌరవంతో జీవించడానికి చట్టపరమైన చర్యలు అంటే వేరే విషయాలు చెప్తారు. ఇప్పుడు మా రాష్ట్ర ఉపాధ్యక్షులు అందరికీ చెప్తారు, మీరు దేనికైనా బయట అవసరం లేదు. మహిళ అంటే ఆసక్తి, మీరు ఏది తలుచుకుంటే ఆ పనులు అయితే దాని గురించి మీరు కూడా అయ్యో చూసిన పథకాలని ఈ డీకే సెంటర్ కూడా దీని గురించి పెట్టడం జరిగింది. మీరు ప్రొద్దున 10 గంటల నుంచి వాళ్ళందరూ ఏం చేస్తారంటే అవసరమైన మాకు దాకా ఇస్తారు. ఏం రిపోర్ట్ ఇస్తారు? మరి ఇక్కడ పిల్లలు అనాథ పిల్లలు ఎవరైనా ఉన్నారా? ఒక తల్లి ఉండి తండ్రి లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు? తండ్రి ఉండి తల్లి లేని పిల్లలు ఎంతమంది ఉన్నారు? మరి ఎందుకు ఆ డాటా ఇవ్వడము? 4,000 రూపాయలు తల్లి తండ్రి లేని వాళ్ళకి గవర్నమెంట్ నెలకు ఒక 4,000 రూపాయలు ఇస్తుంది. సో దానికోసం మరి అంగన్వాడీ టీచర్ ఎందుకు ఇవ్వాలి? అంగన్వాడీ టీచర్ స్థానికంగా అదే ఊళ్ళో ఉంటుంది. సర్వే చేసుకుంటాం మేము. సర్వే అంటే ఏంటి? ఇప్పుడు ఇంటింటికి ఈ కుటుంబంలో అమ్మ వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఈ అమ్మ వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఈ అమ్మ వాళ్ళ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, వీళ్ళ ఇంటి పేరు, వాళ్ళ కొడుకులు ఎంతమంది, బిడ్డలు ఎంతమంది, వాళ్ళ పెళ్ళిళ్ళు ఎప్పుడైనాయి, ఇవన్నీ కూడా మా టీచర్లు. ఇంకొకటి విషయం ఏంటి, మనకి ఎవరికైనా మహిళలకు అక్క కొడుకుతో కొట్లాడైంది, లేదు భర్తతోని కొట్లాడైంది, కొట్టిండ్రు, ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? అది మహిళల సమస్య. ఆ మహిళల సమస్యను చూసుకోవడానికి అక్కడ ఉన్న మేడం అక్కడ ఉంటాడు, మామూలుగా మనం చేతులు ఆ మేడం దగ్గరికి కేసు వస్తుంది. ఆ మేడం దగ్గరికి కేసు వస్తుంది. వచ్చినప్పుడు ఏం వరకు సఖీ సెంటర్ ఉంది ఇక్కడ మన బైపాస్ బిల్డింగ్ పెట్టి అందులో నుంచి లోపల మనకు అకామిడేషన్ అంటే ఉండడానికి, నివాసం ఉండడానికి అవకాశం ఉంది. ఎన్ని రోజులు ఉంటారు? 10 రోజులు, నెల వరకు ఉండొచ్చు. మరి ఎందుకు ఉండాలి? వాళ్ళ కేసు కూడా అక్కడ లీగల్ కౌన్సిలర్ ఉంటారు, లాయర్, వాళ్ళు మాట్లాడతారు. మీ తరఫున వాళ్ళ తరఫున ఎవరికి తప్పు ఉంది అనేది మాట్లాడే అవసరమైతే కేసు చేసి పోలీస్ స్టేషన్ తప్పచెప్పి మన సమస్యలు, ఆడవాళ్ళ సమస్యలు మనం తీర్చుకోవాలి. మరి రిపోర్ట్ ఎవరు ఇస్తున్నారు? అంగన్వాడీ టీచర్. వీటికి కూడా ఒక నెంబర్, ఫోన్ నెంబర్, మన దగ్గర చదువురా. రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాల కింద మహిళా స్వయం సహాయక సభ్యులకు బ్యాంక్ లింకేజ్ రుణాల పంపిణీ కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే ఫంక్షన్ హాల్లో ఈ రోజు నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 337 సంఘాలకు బ్యాంక్ లింకేజ్ కింద 40 కోట్లు, ఎఫ్పిసి, ఎఫ్పిజి, సిఐఎఫ్ కింద 42 సంఘాలకు 1,05,00,000, శ్రీనిధి రూరల్ కింద 278 సంఘాలకు 7,13,00,000, బ్యాంక్ లింకేజీ మెప్మా రుణాలు 55 సంఘాలకు 6,33,00,000, శ్రీనిధి మెప్మా 61 సంఘాలకు 1,50,00,000 విలువైన చెక్కులను మహిళా సంఘాల బాధ్యులకు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అందజేశారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించే సంఘాలకు 11,36,113 కమిషన్ చెక్కులను అందజేశారు. స్టాళ్లు ఏర్పాటు చేయగా ప్రభుత్వ విప్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మార్చి 6వ తేదీన 99 రోజుల కార్యాచరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాలపై వివరించడం, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం కోసం ప్రభుత్వం ఈ కార్యాచరణ అమలు చేస్తుందని వివరించారు. రాష్ట్రంలో మహిళా స్వయం సహాయక సంఘాలకు 57,000 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు మంజూరు చేశామని వెల్లడించారు. రుణాలకు సంబంధించిన వడ్డీని తిరిగి చెల్లించామని తెలిపారు. ప్రతి మహిళను కోటీశ్వర్లుగా చేసేందుకు ప్రజా ప్రభుత్వం వివిధ పథకాలు, రుణాలను మంజూరు చేస్తుందని వివరించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 60% మహిళల సంఘాలకే ఇచ్చామని తెలిపారు. ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు వెళుతున్న
ఇస్తున్నామని, ప్రజలకు మహిళలకు భాగస్వాములను చేసేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 1,000 మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు పంపిణీ చేశామని, సిరిసిల్లలో 37,000 మందికి ఇస్తున్నామని వెల్లడించారు. రెండో దశలో 1 కోటి చీరలకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. మహిళా సంఘాలకు మంజూరు చేసిన బస్సులతో ప్రతి నెల 68,000 ఆదాయం వస్తుందని వివరించారు. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఉత్తమ పనితీరుతో సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మహిళా సంఘాలకు ఆధ్వర్యంలో ఎరువుల షాపులు ఇవ్వాలని, మహిళా సంఘాలకు ప్రతి మండలానికి 1 రైస్ మిల్ ఇవ్వాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ పథకం కేరళలో కూడా అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. చక్కటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వీర్నపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ రాములు నాయక్, డిఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మెప్మా ఏవో మీర్జా ఫసాహత్ అలీ బేగ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ మల్లికార్జునరావు, తహసీల్దార్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఆడపిల్లలు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం నడనబట్టే అన్న వాళ్ళ ఇంట్లో పిల్లలు కారుకి తిరుగుతున్నారు. బస్సు ఎక్కితే వాళ్ళు కూడా ఫ్రీ ఉంటుండే, వాళ్ళు బస్సు ఎక్కుతలేరు. అర్థమవుతాము. ఈ ప్రభుత్వంపై విమర్శ చేసే వాళ్ళు కూడా ఇంటి కుటుంబ సమేతంగా బస్సు ఎక్కితే ఆయనకు టికెట్ కొడతారు, వాళ్ళ ఆడవాళ్ళకి టికెట్ కొడతారు. అప్పుడు ఆయనకు అర్థమవుతుండే అదే ఆర్టీసీ బస్సులో నిజంగా ఆడపిల్లలకు ఉచిత ప్రయాణం. 200 యూనిట్లు కరెంట్ కాల్చుకుంటే ఉచిత కరెంట్ వస్తుంది. కానీ వాళ్ళకి మనలాగా 4 పంకాలు ఉంటే బాగుండు. వాళ్ళు 4 ఏసీలు ఉంటే వాళ్ళకు కరెంట్ బిల్ వస్తుంది. ఇప్పుడు 4 పంకాల నుండి ఒక టీవీ నుండి ఒక ఫ్రిడ్జ్ ఉన్నటువంటి వాళ్ళ కరెంట్ బిల్ కడుతున్నాము. మనము ఇంత మంచి చక్కటి సంక్షేమాన్ని అందిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్కి అండగా నిలబడడానికి ఉండేటువంటి ప్రయత్నం మీరందరూ కూడా చేయాలని మీ ఆశీస్సు అందేయాలని చెప్పి, పేదోడికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమం అమలైంది ఎప్పుడంటే ఈ దేశంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడైన మాట దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పండి. మీరు ఒక్కసారి ఆలోచిస్తే, ఇమరా చేస్తే, బీడీలు చేసుకుంటే కానీ, కలవైనప్పుడు కానీ, ఇంట్లో బట్టి కూర్చున్నప్పుడు కానీ ఒక్కసారి ఏ పథకం నడుస్తుంది మన దగ్గర, ఆ పథకం ఎప్పుడు అమలైందో చూడండి. ఉపాధి హామీ పథకం ఎండాకాలం వచ్చింది కూడా సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు పెట్టినటువంటి పథకం. మీరు ఏ పథకం తీసుకోండి, పేదలకు ఉపయోగపడకపోతే ఆ రోజు గరీబీ అంటే వాళ్ళు నినాదం తీసుకుని వచ్చిన రోజు నుంచి కూడు గుడ్డ నినాదం తీసుకుని వచ్చి కూడు పంపిణీ చేసిన కార్యక్రమం, ఇల్లు లేని వారికి అడుగుజాగించిన కార్యక్రమం మొదలు పెడితే ఏదైనా ప్రతి ఊర్లో పేదోడికి ఈరోజు అభివృద్ధి పథంలో పోయేటువంటి స్కీమ్స్ వచ్చిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడైన మాట గమనించుకొని సందర్భాన్ని కోరుతా ఉన్నాం. ఇంత కష్టాలు ఉంది రాష్ట్ర ప్రభుత్వం, మీ అందరికీ కూడా తెలుసు. ఒక విషయాన్ని జిల్లాకు సంబంధించినటువంటి అన్ని మహిళా సంఘాలకు సంబంధించిన పెద్దలు బాధ్యులు వచ్చినప్పుడు ఒకసారి మీరు విమరాజ్ చేస్తే 2014లో ధనిక రాష్ట్రం అని చెప్పన్నాం. వాస్తవంగా ధనిక రాష్ట్రం ఆ రోజు 16,000 కోట్ల నిధులతో మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రోజు 16,000 కోట్ల నిల్వ, 75,000 కోట్ల అప్పుతో మన రాష్ట్రానికి ఇచ్చి మీరు సక్రమంగా పరిపాలన చేసుకోవాలి. గ్రామాల్లో ఒక తల్లికి 2 కొడుకులు ఉంటే 2 ఎకరాలు భూమి ఇచ్చి 20,000 నిల్వ ఇచ్చిన సందర్భం చూస్తాం, 20,000 అప్పు ఇచ్చిన సందర్భం చూస్తాం. ఒక కొడుకు సక్రమంగా వ్యాపారం చేసుకుని వ్యవసాయం చేసుకొని ఇంకో 2 జమ చేసిన తండ్రి పేరు సాధించిన సార్థకం తీసుకొచ్చినట్టు ఉన్న 2 ఓట్లు తండ్రి పేరు చెడగొట్టిందని చెప్పండి. అలాంటి పరిస్థితిలో మన తెలంగాణకు 75,000 కోట్లు అప్పిచ్చి 16,000 కోట్లు నిల్వ ఇచ్చిన రోజు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టే పరిస్థితి ఆ రోజు. మీరందరూ కూడా ఒకసారి దయచేసి అంకెలు గుర్తుంచుకొని కోరుతా ఉన్నాం. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు మనకు ఉన్న అప్పు 75,000 కోట్లు. ఆ 75,000 కోట్ల వడ్డీ అసలు ప్రతి ఏటా 6,000 కట్టాలి. కానీ మీరు మొన్న 2 సంవత్సరాలు 5 మాసాల క్రితం మాకు అధికారం ఇచ్చినప్పుడు చూస్తే 8 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ రోజు సంవత్సరాలు కట్టే 6,000 వడ్డీ, ఇప్పుడు నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి. అంటే 12 72,000 కోట్లు ఆ 10 సంవత్సరాల పరిపాలనలో ఈరోజు తీసుకొచ్చినటువంటి అప్పు కూడా వడ్డీ చెల్లిస్తున్నాం. ఇది ఆ పరిపాలన తీరు. మన పరిపాలన ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు అనేవాటి వాళ్ళు 70 ఏళ్ళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది అనే వాళ్ళకు కూడా మన సమాజం చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ 75 సంవత్సరాలలో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపడి వల్ల భవిష్యత్తు 50 లక్షలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఆ విధంగా మీకు గుర్తింపు బ్యాంకులు ఇస్తున్న క్రమంలో ఈరోజు మీరు 20 లక్షల లోన్ తీసుకున్నప్పుడు ఎలాంటి పూచికత్తు లేదు. కలెక్టర్ అమ్మ సంతకమో లేకపోతే మీ ఊళ్ళో బడి పంతులు సంతకమో లేకపోతే ఎంపీ ఎంఓ సంతకం మీరు ఇవ్వకపోతే వాళ్ళ జీతంలోకి తీసుకుంటామనే విధంగా ఎక్కడ సంతకాలు మిమ్మల్ని అడుగుతుంది. అదే వేదిక మీద కలెక్టర్ అమ్మని పక్కన పెడితే అక్కడ 2 మహిళలు పక్కన పెడితే మా మగవాళ్ళు ఉన్నాం, మాకు లోన్ ఇవ్వాలి, వీళ్ళకి 20 లక్షలు 1.25 లక్ష కొరీలు ఇస్తారు. 1.25 లక్ష కొరీలు ఇస్తారు. మాకు 20 లక్షల లోన్ కావాలంటే అనేక
బ్యాంకర్ పెట్టేటువంటి షరతులు ఒకటి కాదు రెండు కాదు. ఓ బ్యాంకు ప్రభుత్వ ఉద్యోగ సంతకం కావాలంటాడు, నీ ఇల్లు తనఖాలు పెట్టుకుంటాడు, నీ ఇల్లు కాగితాలు మాకు చెప్తే ఏమంటాడు, ఇవన్నీ కట్టిన తర్వాత మళ్ళీ నీ దిగిస్తారు. అంటే ఒక నమ్మకం అనేది మీకు ఉన్నది ఏ విధంగా విశ్వాసం చెప్పడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మహిళాతరంలోకి ఆ విధంగా ఈరోజు బ్యాంకర్లు కూడా సహకారం చేసే క్రమంలో ప్రభుత్వం కూడా అన్నగా నిలబడాలని చెప్పి చేస్తున్నటువంటి కార్యక్రమం భాగంగా మీరందరూ కూడా ఆర్థికంగా ఎదురు చేసే ప్రయత్నం, నేను మళ్ళీ చెప్పింది చెప్పే ప్రయత్నం చేయకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సర్కార్ చిత్తశుద్ధితో ఉంది. గౌరవనీయులు సీతక్క మంత్రుల ఆధ్వర్యంలో ఈ మహిళా శిశు సంక్షేమ సంబంధించినటువంటి కార్యక్రమాలు, పంచాయతీలకు సంబంధించిన కార్యక్రమాలు చేసే క్రమంలో ప్రతి మహిళను కూడా కోటీశ్వరులుగా మార్చడానికి చేసే ప్రయత్నంలో ఒక భాగం ఈరోజు ఈ విధంగా బ్యాంక్ లింకేజ్ ద్వారా మీకు ఆర్థికంగా ఇచ్చేటువంటి డబ్బులు మీరు తప్పనిసరిగా వ్యక్తిగతంగా మీ మీ ప్రాంతాల్లో బిజినెస్ స్టార్ట్ చేసుకునే విధంగా, తద్వారా మీరు ఆర్థికంగా ఎదిగే విధంగా అనేక కార్యక్రమం చేసుకోవచ్చని కలెక్టర్ చెప్పారు. ఒక కార్యక్రమం కాదు, ఇంచుమించు 20-25 రకాల కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది, తద్వారా ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఉందని మాట కూడా వారు చెప్పినటువంటి సందర్భం. రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు, అధిక మొత్తంలో నిధులు కూడా ఈరోజు మహిళలకు ఇవ్వాలని చెప్పేటటువంటి లక్ష్యాలు తీసుకొని ముందుకు పోతున్న కార్యక్రమం. ఈరోజు 60-70% బహుశా ఈ 8,600 ఈ రాష్ట్రంలో ఉంటే 60% మహిళలకు ఇప్పటివరకు బహుశా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఇచ్చారు. రాబో రోజులు అనుకుంటే పూర్తి స్థాయిలో మహిళలకే ధాన్య కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన బాధ్యత ఇవ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తున్నటువంటి తరుణంలో మహిళలందరూ కూడా ఆత్మ గౌరవానికి అవకాశం ఇచ్చే విధంగా ఇంద్ర మిల్లు ఇచ్చినమంటే ఇంద్ర ఆడవాళ్ళ పేరు మీద మనం ఇచ్చే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈరోజు ఏదైనా స్థలానికి సంబంధించిన కూడా ప్రభుత్వ ఇవ్వాలి కూడా ఆడవాళ్ళ పేరు మీద ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంటే మహిళలను ముందుకు తీసుకురావడం కోసం చేసిన ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తీర్థనుల్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పాలి. ఈరోజు మాటలకే పరిమితం కాకుండా ఈ ప్రభుత్వం మహిళలందరూ కూడా ముందుంచి మీరు గత 10 ఏళ్లలో చూసారు, మనం కట్టినటువంటి సకల కట్టిన వడ్డీ కూడా తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఆ రోజుల్లో అయితే, ఏ రోజు కూడా ఈ సమావేశం ఇలాంటి ఏర్పాటు చేసి చైతన్యం చేసిన కార్యక్రమం ఏ రోజులు ఆ రోజులు అయితే, ఈ రోజుల్లో ఈ 2 సంవత్సరాలు 7 మాసాలు 5 మాసాలలో అనేక సందర్భాల్లో ప్రజలను భాగస్వాములు అభివృద్ధులు చేసిన మహిళా తల్లులు ప్రభుత్వం అభివృద్ధులు భాగస్వాములు చేసిన, తద్వారా మిమ్మల్ని అందరికీ చైతన్యపరిచి మీలో ఒక స్ఫూర్తిని నింపి మీరు మరింత సామాజికంగా ముందుకు పోవడానికి కోసం చేసేటువంటి కార్యక్రమం, ఆర్థికంగా కూడా ముందుకు పోయే కార్యక్రమం ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ చేస్తున్నటువంటి అంశాన్ని మీరందరూ కూడా గమనించాలని సందర్భంగా నేను కోరుతూ, ఆడతల్లులకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం కూడా చేసే సందర్భంలో చక్కటి ఆలోచన చేసి రేవంత్ రెడ్డి గారు గతంలో లాగా చీరలు ఇస్తే ఎక్కడో బెదురుకు గుట్టల దగ్గర ఎక్కడో లేకపోతే దాని కొనుగోలు కేంద్రంలో 6వ వయసు కింద పెట్టుకోవడానికి వాడుకునే విధంగా కాకుండా బెదురుకు కట్టడం వాడకుండా ఈరోజు మనం ఇచ్చే చీర నాణ్యమైన చీర ఉండాలి. ఆ చీరను కట్టుకోవడం ఏదైనా పండుగలు, ఏదైనా పెళ్లిళ్ళు, పేరెంటాలు లేదా ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు వెళ్ళే విధంగా ఉండాలని చెప్పని ఆకాశంలో సగభాగమైనటువంటి ఆడపిల్లలకు ఈరోజు నీళ్ళు చీరివ్వాలని చెప్పి నిర్ణయం తీసుకొని మొట్టమొదలు ఇచ్చిన చీర ముంగట కూడా తల్లు ఆ చీరలు కట్టుకుని వచ్చిన సందర్భం. ఈరోజు 2వ చీర కూడా ఇవ్వాలని చెప్పండి. 1 కోటి మంది మహిళలు ముందుగా 66 లక్షల మందికి ఇవ్వాలనుకున్న తర్వాత అనేక గ్రామాల్లో మీరే అడిగారు, మాకు ఇస్తే కాదు వాళ్ళు కూడా అడుగుతారంటే అందరికి ఇవ్వాలని సిరిసిల్ల ఉన్న కలెక్టర్ గారు నా చేతుల మీదుగా సిరిసిల్ల పట్టణంలో 37,000 మంది మహిళలు కూడా పోయిన వారం మేము చీరలు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఇక్కడ కూడా ఈ సిరిసిల్ల ఉన్నటువంటి 37,000 మంది చీరలు ఇస్తామన్న సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 1 కోటి మంది మహిళలకు ఈరోజు 1 కోటి చీరలు, నాణ్యమైన చీరలు, వాళ్ళ ఆత్మ గౌరవం పెంపొందించే విధంగా చీరలు కట్టుకొని ఇతర పండుగలకు ఏ విధంగా ఇచ్చినట్టు చీరలు ఇచ్చినట్టే 2వ దశ కూడా ఈరోజు చీరలు కూడా మళ్ళీ ఆర్డర్ ఇచ్చి మీరందరికీ ఇప్పటికే చూసి ఉంటారు. చిలుక ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి చీరల్ని ఈరోజు మళ్ళీ 2వసారి 1 కోటి చీరలు ఇదే సిరిసిల్ల నేతలకు ఆర్డిచ్చిన సందర్భంలో రాబో రోజుల్లో మరోసారి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. అంటే మహిళా తల్లులకు ఎక్కడ కూడా తక్కువ కాకుండా చూడాలని చెప్పని మహిళలకు మరింత ముందుకు తీసుకుపోయే విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ మహిళలకు అన్ని రంగాలు ముందుకు పోవాలి. ఫర్టిలైజర్ షాపులు కూడా మహిళలకు ఇస్తూ ఉన్నారు. ఎరువులకు సంబంధించి 23-24 ఉన్నాయి. ఇక్కడ ఇంకా ఎవరైనా ఎక్కడైనా ముందుకు వచ్చినట్టయితే కూడా ఈ సంవత్సరం కూడా వారికి కూడా మహిళల ద్వారా కూడా ఎరువులను అందించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే మహిళా తల్లులే దాని కొనుగోలు కేంద్రాలు కొనుగోలు సందర్భం, రైతులతో అనుబంధం పెరిగేటువంటి సందర్భంలో ఎరువులను కూడా మహిళల ద్వారా, మహిళా సంఘాల ద్వారా దుకాణాలను ఏర్పడేసుకుని ఫర్టిలైజర్ పెట్టుకుని ఇప్పించినట్టయితే మరి ఇంకా రైతులకు చక్కని సేవలు అందించే అవకాశం ఉంది. కాబట్టి కలెక్టర్ ఎలా మహిళలకు అనేక రకాలుగా సహకారం అందించాలని చెప్పండి. ధర్మాల దగ్గర మన సోలార్కి సంబంధించినటువంటి
అంశం కూడా తీసుకొని వచ్చి అధికంగా ఎదగడానికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈరోజు బస్సులను కూడా ఇవ్వడం 12 మండలాలు ఇచ్చిన తద్వారా 65,000 ప్రతి మండలంలో ఉన్నటువంటి సమ్మెకి వస్తుందని చెప్పిన అంశం కూడా వారు చెప్పిన సందర్భం. అంటే ఆర్థికంగా ఎదగడానికి కోసం మీరు చేపట్టేటువంటి ప్రతి దానికి ప్రభుత్వ పక్షాన చొరవ ఉంటుందని చెప్పిన మాట చెప్తున్నటువంటి సందర్భంలో రైస్ మిల్లర్లు కూడా ఇవ్వాలని చెప్పిన ఆలోచిస్తున్న సందర్భం. మన రైస్ మిల్లర్ బాగా తక్కువ ఊకెక్కలేదు కదా. ప్రతిసారి మేడం గారికి అనేక పని ఒత్తిళ్ళు ఉన్నప్పుడు కూడా అనేక సమస్య చాకచక్యంగా పనిచేస్తున్న సందర్భంలో, ఎందుకంటే ఒకేసారి అనేక రకమైన ప్రభుత్వ కార్యక్రమాల్లో అమల్లోకి వచ్చినప్పుడు వాటన్నింటినీ కూడా తనే ఈరోజు చేసేటువంటి క్రమంలో భాగంగా రైస్ మిల్లర్ మన జిల్లాలో తక్కువ ఉన్నాయి. వరిధాన్యం ఎక్కువ వచ్చింది. 3 లక్షల మెట్రిక్ టన్నులు వరిధాన్యం వచ్చే క్రమంలో మనం 36 రైస్ మిల్స్ ఏ విధంగా ముందుకు పోవాలని చెప్పిన లక్ష్యంలో మనం ఇంటర్మీడియట్ గోదాము గుర్తించడం కానీ అభివృద్ధి పార్కులు గోదాము కోసం ప్రభుత్వం లేఖలు రాసి ప్రభుత్వం ఒప్పించడం చేసే క్రమంలో నాకు అనేక మార్లు అన్నారు. మన జిల్లాలో రైస్ మిల్లులు తక్కువ ఉన్నాయి, ఎవరైనా ఇంకెక్కువ రైస్ మిల్లు ఉంటే బాగుంటుందన్నమాట. ఎలాగో మహిళ ఆర్థికంగా అభివృద్ధి పథకాలు తీసుకుని పోవడం చేసే ప్రయత్నం ఉంది కాబట్టి ప్రతి మండలంలో వీలైతే 2 కానీ ఒకవేళ ముందుగా అయితే తప్పనిసరిగా రైస్ మిల్లులు కూడా ఒకవేళ మనం అవకాశం ఇస్తే మీరు కూడా రైస్ మిల్లు యజమానులు రావడానికి అవకాశం ఉంటుంది. తద్వారా రైతు రిలేటెడ్గా మీరు ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు మీకే అన్ని అవకాశం ఇస్తుంది కాబట్టి మీరు ముందుకు రండి. జిల్లా మహిళా సంఘం, మహిళా సమైక్య అలాగే మండల సమైక్య సంబంధించి ముందుకు వచ్చినట్టయితే తప్పనిసరి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. రైతులు ఆందోళన చెందవద్దని తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తారని హామీ ఇచ్చిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. తంగలపల్లి మండలంలోని అంకుశాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన. సిరిసిల్ల మున్సిపల్ 27వ వార్డు కౌన్సిలర్ కాసర్ల పద్మ ఆకస్మిక మరణం. కుటుంబీకులకు పరామర్శించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గాలివాన బీభత్సం, పలు చోట్ల విరిగిన చెట్లు, ఒరిగిన విద్యుత్ పోల్స్. తెల్లవార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో మహిళా సంక్షేమ వారోత్సవాలు. మహిళల ఆర్థిక అభివృద్ధి ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.